అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విలువైన విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మనం తాగి ఇచ్చిన నీళ్లు తాగితే కూడా ఎంగిలి దోషం వస్తుంది. అలాగే మనం తిని వేరే వాళ్ళకి పెట్టినా కూడా ఎంగిలి దోషం వస్తుందట అని మన పూర్వీకులే చెప్తున్నారు. ఆ కథ ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం. ఎంగిలి దోషం మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి ఎంగిలి దోషం అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గర నుంచి తీసుకుని తినటం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినటం మహాపాపం అంటున్నారు. ఎంగిలి చాలా ప్రమాదకరం. ఒకరి ఎంగిలి మరొకరు తినటం, తాగటం వలన సూక్ష్మ క్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలో ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినటం, ఒకే సీసాలో నీటిని నలుగురు ఐదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే. ఇంతెందుకు, స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి 5 నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది. అంటే సొంత ఎంగిలి కూడా మనకు పనికిరాదు అని అర్థం. పెద్దలు, పూజ్యులు గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు అని. పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో, హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకు ముందు నేను ఎంగిలి తినటం వలన ఏదైనా పాపం వచ్చి ఉంటే అది శమించుగాక అని ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు. 5 వేళ్లతో నోటిలో నమలటానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకొని అది నమలలేక తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెబుతోంది. పూర్వం మన ఇళ్లలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. వెండి అనేది చాలా శాతం క్రిములను తన ఉపరితలం మీద నిలవనీయదు. అది వాటిని నశింపచేస్తుంది. ఇంకొన్ని ఇళ్లల్లో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడు ఆ కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమి సంహారకమని శాస్త్రవేత్తలు రుజువు చేస్తున్నారు. వంట వండే సమయంలో సైతం మన వాళ్ళు మడికట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలవుతాయని భయం. కొందరు ఈనాటికి నిత్య పూజకు మడినీళ్లు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి మొదలైన పర్వదినాలప్పుడు పితృకర్మలు చేసే రోజుల్లో మడికట్టుకుని నీళ్లు పడతారు. ఆ దైవ కార్యం పూర్తయ్యే వరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు. అశుభ్రంగా ముట్టుకోరు. ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవుకి, కుక్కకి, కాకికి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తున్నారు. ఆహారం అది ఏదైనా సరే పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంత కావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధా చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారని గుర్తుంచుకోండి. కొన్ని రోగాలు వ్యాప్తి చెందే క్లిష్ట పరిస్థితుల్లో నోటి ద్వారా తుంపరలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించమని కూడా ఈ ఎంగిలి దోషాన్ని నిర్వహించారు. ఎంగిలి దోషం అంటని 3 పదార్థాలు ఉన్నాయి ఈ లోకంలో. అవి చిలక కొరికిన పండు, తేనెటీగ నోటి ద్వారా తయారైన తేనె, దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవు పాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనము సేవించవచ్చు. వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం పాటిద్దాం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.